ప్రపంచంలో 80% మందికి స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉంది. అసలు బేసిక్‌గా స్లీపింగ్ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? ఫినాన్షియల్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్, లేట్ నైట్ వరకు ఫోను చూడ్డము, పడుకోవాల్సిన టైంలో పడుకోకుండా టైమ్ పాస్ చేయడం, ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఇవన్నీ కాగానే ఏమవుతుంది సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తారు, డాక్టర్స్ దగ్గరికెళ్తారు, స్లీపింగ్ పిల్స్ రాపిచ్చుకుంటారు. రాపిచ్చుకునే వరకు ఆలోచిస్తున్నారు గానీ, అది వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గానీ, దానివల్ల లాంగ్ టర్మ్ ఏమవుతుందని గానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేరు. స్లీపింగ్ పిల్స్ వాడడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా దానికి అడిక్ట్ అవ్వడం వల్ల, మనం తీసుకునే డోసేజ్ సరిపోక డబుల్ డోసేజ్ అడుగుతుంది. అది అలా డబుల్ డోసేజ్ ఇవ్వడం వల్ల లాంగ్ టర్మ్‌లో కిడ్నీ, లివర్ 2 ఫసక్. చాలామందికి ఇవన్నీ తెలవడం వల్ల అసలు స్లీపింగ్ టాబ్లెట్స్‌కి దూరం ఉంటారు. ఎవ్రీడే వాళ్ళకి శివరాత్రే. రోజు నైట్ జాగారం చేస్తారు. ఇది కాదు కదా చేయాల్సింది. మన దగ్గర లైపోజోమల్ యమ్మీ గమ్మీస్ యాక్స్‌చిస్ అనే ప్రోడక్ట్ ఉంది. సరే భయ్యా ఇంత చెప్తున్నావు మళ్ళా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇది టాబ్లెట్స్ కాదా అంటే సారీ. దీస్ ఆర్ నాట్ టాబ్లెట్స్. దీస్ ఆర్ న్యూట్రిషన్ ప్రోడక్ట్. ఇది ఏసుకోవడం వల్ల మన బ్రెయిన్‌లో ఉన్న మెలటోనిన్ హార్మోన్ అనేది రెగ్యులేట్ అయ్యి 6-8 అవర్స్ స్లీప్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఇది కంటిన్యూ‌గా వాడాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా 3 మంత్స్ కోర్స్ యూజ్ చేసి ఆపేస్తే సరిపోతుంది మనకి. స్లీప్ సైకిల్ అనేది 6-8 అవర్స్ రెగ్యులేట్ అవుతుంది. మనకి హ్యాపీ మార్నింగ్స్ ఉంటాయి. మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఎవ్వరైనా వాడొచ్చు. షుగర్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న ఎలాంటి మెడికేషన్ వాడుతున్నా కూడా దాంతో పాటు ఇది క్లోజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా పడుకోవచ్చు.